ఓం శుభంకర్యే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మార్చి నెలలో మేషరాశి వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. మార్చి నెలలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే కుజ ప్రభావితమైనటువంటి దోషాలు కొన్ని మేషరాశి వారికి సంక్రమిస్తున్నాయి. తద్వారా చెడు సహవాసాలు, ఆ యొక్క చెడు మిత్రుల నుంచి ధనము ఖర్చు అవ్వటము, ఎవరి కోసమో మనకి తెలిసినటువంటి వ్యక్తుల కోసమైతేనో ఇతరుల కోసమైతేనో మన కుటుంబానికి సంబంధం లేనటువంటి వ్యక్తుల కోసము ధనాన్ని విపరీతంగా ఖర్చు పెడతారు. ఇందులో మధ్యవర్తిత్వాన్ని వహిస్తూ స్త్రీలు కొన్ని ఆపదలలో కూడా మేషరాశి వారు ఈ యొక్క 2024 మార్చి మాసంలో చిక్కుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి సంబంధములు సక్రమైనవి వచ్చినప్పటికీ ఏదో తెలియనటువంటి అనుమానముతో సంచరిస్తూ ఉంటారు. ఇది వద్దులే, ఇంకా మంచిది దొరుకుతుందేమో, ఇంకా మెరుగైనటువంటి సంబంధాల కోసము మీ యొక్క అన్వేషణని కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి వ్యాపారవేత్తలకి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. చాలా గొప్పమైనటువంటి పని జరిగేటప్పుడు ఏదో ఒక మంచి ఫలితం వస్తుంది అని అనుకున్న ఉద్యోగములోనో వ్యాపారములోనో అంత సంతృప్తికరమైనటువంటి ఫలితాలు మీకు దక్కకపోవటం అనేటువంటిది కొంత మిమ్మల్ని ఎక్కిరించి వేస్తుంది, బాధపడతారు. తొందరపాటుతో ఏ నిర్ణయాలని తీసుకోవద్దు. వ్యాపారానికి సంబంధించైనా ఉద్యోగానికి సంబంధించైనా గోచార రీత్యా అంత అనుకూలమైనటువంటి సమయముగా ఇది లేదు అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరికి కూడా మధ్యవర్తిత్వాన్ని స్త్రీలు కానీ పురుషులు కానీ వహించటము శ్రేయోదాయకం కాదు. అబద్ధాలు ఆడటమే అలవాటు లేనటువంటి మేషరాశి వారు ఈ మాసములో తరచుగా కొన్ని అబద్ధాలని ఆడాల్సి వస్తూ ఉంటుంది. తద్వారా మీరు అబద్ధాలకి అలవాటైపోతూ ఉంటారు. కాబట్టి ఆ సందర్భం రావటానికి కారణం ఏమిట్రా అంటే, అబద్ధాలు ఆడేటువంటి సందర్భం రావటానికి కారణం ఏమిట్రా అంటే తొందరపాటుతో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు. కుజ ప్రభావంలో అనారోగ్యములు కూడా కొన్ని సంక్రమించేటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి అంటే కడుపుకు సంబంధించినటువంటి బాధలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని భుజించటము మేషరాశి వారికి శ్రేయోదాయకం. వృత్తి ఉద్యోగాలలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతో ఎవరిని నమ్మకూడదు. ఖరీదైనటువంటి పత్రాలని జార విడుచుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇతరుల వస్తువులని మనము అనుభవించటం అనేటువంటిది మంచిది కాదు. ఏదో 1 నిమిషానికి 2 నిమిషాలకి ఆ యొక్క వస్తువు మన దగ్గరికి వచ్చినా తద్వారా మనకి కొన్ని ప్రమాదాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క మాధ్యమం ద్వారా మీరు వీడియోని చూసినట్లయితే తప్పనిసరిగా ఇతరుల యొక్క వాహనాలని వాడద్దు,
ఆభరణాలని వాడద్దు, వస్తువులని వాడద్దు, అలాగే ఇతరుల యొక్క పేరుని వాడి కూడా మీరు లబ్ధిని పొందవద్దు మేషరాశి వారు. తద్వారా మీకు కొన్ని ప్రమాదాలు సూచిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడల కొని తెచ్చుకుంటామే. అదేంటండి ఎప్పుడూ నా వస్తువు వాడుతూనే ఉంటారు, నేను ఒక్కసారి వారి పెన్ను తీసుకునేటప్పటికీ పెన్ను మొత్తం విరిగిపోయింది, లేకపోతే ఏదో గడియారం తీసుకుంటే పగిలిపోయింది, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులకి మనం గురి అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచించండి. తొందరపాటుతో ఏ నిర్ణయాలని తీసుకోవద్దు, ఆవేశంగా మాట్లాడవద్దు, కోపాన్ని అదుపు చేసుకోండి. మన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా కోపాన్ని ప్రదర్శించడం అనేటువంటిది మార్చి మాసములో మేషరాశి వారికి శుభప్రదం కాదు. కోపం ద్వారానే కొన్ని సమస్యలు కూడా వచ్చి పడుతూ ఉంటాయి. గృహోపకరణాలని కొనే విషయంలో తొందరపాటు పనికిరాదు. భూ సంబంధితమైనటువంటి వివాదాలలో 100%లో ఒక 70% విజయాన్ని పొందుతారు మీరు. 100% విజయం పొందటం అనేటువంటిది సాధ్యము కాదు. కుజుడు ప్రభావితుడైనప్పటికీ భూకారకుడు కాబట్టి మీకు ఆనుకూలతని చేకూరుస్తాడు. మంచి ఆహారం తినడం ద్వారా దీర్ఘాయుష్యమంతులు అవుతాడు. ఆకుకూరని లేకపోతే క్యారెట్ని గోమాతకి మీరు ఆహారంగా సమర్పించినట్లయితే శుభమైనటువంటి లాభాలని మేషరాశి వారు మార్చి మాసంలో పొందగలుగుతారు. నెలాఖరులో, ఈ నెలాఖరు అంటే మధ్యమాసం 15వ తారీఖు తర్వాత నుంచి మార్చి ఆర్థికంగా కొంత నిర్ణయాలని తీసుకునేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. ఇన్సూరెన్సులు కట్టవచ్చు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, ఆర్థికముగా నిలదొక్కుకోవాలి, మనకు ఉన్నటువంటి ఈ యొక్క స్థితి సరిపోదు అనేటువంటి విషయంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. వాహన ప్రమాదాలు కూడా తృణప్రాయంలో తప్పుతాయి. అయినప్పటికీ ప్రమాదం అనేటువంటిది శుభదాయకము కాదు. ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే ఒకసారి ప్రమాదానికి గురి అయితే దానికి కృతజ్ఞతగా మనము జీవించి ఉన్నా, లేదు మరణించి ఉన్నా, లేదు మన ద్వారా ఏదైనా మరణించి ఉన్నా, తద్వారా శాంతి ప్రక్రియలని చేసుకోకపోతే ఆ ఘోషని మనం అనుభవించాలి. ప్రమాదం జరిగిందండి, ఏం కాలేదు, ఊరికనే దేవాలయానికి వెళితే సిద్ధాంతులు, పురోహితులు, జ్యోతిష్కులు ఏది పడితే అది చెప్తున్నారు, ఇవన్నీ డబ్బులు వేస్ట్ అండి, బతికేశాం కదా, దృఢంగానే ఉన్నాం కదా అనుకుంటాం. కానీ మనము మళ్ళీ జీవితులమై మన జీవాన్ని మనం గడిపేటప్పుడు తృణప్రాయంలో ప్రమాదాన్ని తప్పించినందుకు పరమాత్మకి మృత్యుంజయ శాంతిని ఆచరించటం, లేదు ప్రమాద సమయములో మన ప్రాణాలని కాపాడుకునటానికి పశువులని గుద్దినా, చెట్లని గుద్దినా, లేకపోతే ఏదైనా జంతుజాలాలని గుద్దినా అది శ్రేయోదాయకము కాదు. మన కోసము, మన స్వార్థము కోసము మనము బలి చేశాం, అది మంచిది కాదు. తంత్రపరమైనటువంటి ప్రక్రియలకి దూరముగా ఉండటం మేషరాశి వారికి చాలా మంచిది. ఏదో టకటకా అభివృద్ధి చెందాలి, తంత్రపరమైనటువంటి ఆలోచనలను చేయాలి, మంత్రం కంటే తంత్రము గొప్పది అనేటువంటి ఒక భావనలోకి వెళతారు, అది మంచిది కాదు. భగవద్గీతని చదవండి. విదేశాలలో ఉన్నటువంటి మేషరాశి వారికి గృహోపకరణముల విషయములో, గృహము విషయములో భార్యాభర్తల మధ్య కొంత వాగ్వాదం జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని తీసుకోకూడదు, ఎవరికి అప్పు ఇవ్వకూడదు, ఎవరికి మధ్యవర్తిగా ఉండకూడదు. ఆరోగ్యంని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏదైనా తెలిసినటువంటి దేవాలయంలో అన్నదానము జరుగుతూ ఉంటే ఒకరోజు మీ పేరు మీద
అన్నదానము చేయండి. కందిపప్పుని, క్యారెట్ని అన్నదాన సమయంలో దానముగా ఇవ్వండి. తద్వారా క్యారెట్ అంటే ఒకటి కాదండి, అక్కడికి కూరకి ఎంత క్యారెట్ కావాలో, ఎన్ని కిలోలు కావాలో అని. ఆకుకూరని ఇచ్చిన, తోటకూర, పాలకూరని సమర్పణ చేసిన మేషరాశి వారికి మంగళప్రదం జరుగుతుంది. తద్వారా శుభాన్ని త్వరగా మీరు అనుభవించగలుగుతారు, దుఃఖానికి దూరంగా ఉంటారు. గ్రహాల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతూ మేషరాశి వారు సత్ఫలితాలని పొందాలని భావిస్తున్నారు. మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు ఫాల్గుణ పౌర్ణిమ. చాలామందికి సంసిగ్ధత ఉంటుంది, 24వ పౌర్ణిమ, 25 అని. 24వ తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము, నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు 24వ తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు. ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది. పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రికాలం. అలాగే ఏదైతే గనక లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా ఫాల్గుణ పౌర్ణమి. ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి. కాబట్టి సోమవారము, ఫాల్గుణ మాసములో 25వ తారీఖు సోమవారం రోజున ఉదయము లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలన్నిటినీ కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ, నవవిధములైనటువంటి రంగులు ఉంటాయి. ఈ 9 రంగులు 9 గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి. తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నటకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని 25వ తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోలీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు. ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా, సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని ప్రదేశాలలో. ఈ లక్ష్మీప్రదమైనటువంటి ఫాల్గుణ పౌర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి. లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి. అందులోన మనకున్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి. అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి. అందున సోమయుక్త పౌర్ణిమ, సోమవారము చంద్రుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. సోమవారము శివుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. అంటే ఇద్దరు కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనము చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి. ఎవరినో బ్రాహ్మణుని పిలిచి, ముత్తైదువులను పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా 9 రకాల రంగులు, 9 రకాల ముగ్గులను పెట్టి 9 రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం. ఈ యొక్క నీళ్లలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు. అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి. ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ. అందున మరొక గొప్ప విషయం, ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది, 15 రోజులకి. దాని తర్వాత ఉగాది వస్తుంది. సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పూర్ణిమ చాలా గొప్ప విశేషం.
లక్ష్మీ ఆరాధన చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. జై శుభంకరి. ఓం నమ శివాయ.